తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తుందా? ఇంతకాలం ప్రభుత్వంపై విమర్శలు, అక్కడక్కడ నిరసనలకే పరిమితమైన గులాబీ పార్టీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసిందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి సమరభేరి మోగించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను ప్రధానాస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామాన ప్రజలకు కాంగ్రెస్ మోసాన్ని వివరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.